జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్లాగ్ కి తీసుకొచ్చాను. అది ఎంతో పవిత్రమైన అయోధ్య మహానగరం. ఇది కేవలం నగరం మాత్రమే కాదు, మన భారతీయ హిందూ సంస్కృతి హృదయం. కోట్లాది మంది భక్తుల కలల సాకారమై శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణమైంది ఇక్కడ. సో అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తయింది అండ్ రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిందన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్ గా ఇండియా వెకేషన్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాము. సో అది ఈ రోజుతో తీరుతుంది. సో ఈ బాలరాముడి దర్శనం కోసం ముందే మేము 12 hours ముందే తత్కాల్ టికెట్స్ ఓపెన్ అవుతాయి. సో మంగళ హారతికి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. 6 AM దర్శనము, 5:30 రిపోర్టింగ్. సో ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఒక్క రోజులో మీరు అయోధ్యలో ఉంటే ఏమేం ప్లేసెస్ చూసుకోవచ్చు, ఏమేం ప్లేసెస్ చూసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ తో ఈ వ్లాగ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనం అయోధ్యలో ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ 5 గంటలు అవుతుంది. 5 మాకు 6 o'clockకి ఆరతికి దొరికిందని చెప్పాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మేము మా హోటల్ నుంచి అటు వెళ్ళాలి. సో పిల్లలందరూ రెడీ. విషు, హాయ్ విషు, హ్యాపీ బర్త్డే. మంచి చూడు, నీ బర్త్డే స్పెషలా రాముడి దగ్గర, బాలరాముడి దగ్గర. ఓకే, ఈ ఫన్నీ బాయ్ ఏం చేస్తున్నాడు? ఓకే, అందరు రెడీనా? ఓకే. సో మా ప్లాన్ ఏంటంటే 6 AM హారతి కదా, 5:30కి రిపోర్టింగ్ టైం అంటే. సో 5:15 వరకే మేము అక్కడ రీచ్ అవ్వాలని మా ప్లాన్. సో మేము పొద్దున్నే లేచి అందరం రెడీ అయ్యాం. సో ఇప్పుడు సరయూ నది క్రాస్ చేస్తూ వెళ్తున్నాం అండ్ సరయూ నదికి సరయూ హారతి కూడా ఉంది. సో అది వీలైతే ఈవినింగ్ అది కూడా ట్రై చేయాలి. సో మా పేరెంట్స్ కి టెంపుల్ నిర్మాణం అయిపోయి ప్రాణప్రతిష్ఠ జరిగిన కొన్ని రోజులకే వెళ్లే ఛాన్స్ వచ్చినా కూడా నేను మా అమ్మకి ఏం చెప్పానంటే, మనం అందరం కలిసి వెళ్దామమ్మా, సో మా వెకేషన్ వరకు వెయిట్ చేయండి అని అంటే వాళ్ళందరూ వెయిట్ చేసి ఉన్నారు. సో 100 సంవత్సరాల పోరాట ఫలితం కదా. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మేము. సో ఏంటంటే టెంపుల్ దగ్గరికి మనం వెళ్లే బస్ లో వెళ్ళలేము. అక్కడ సూర్యుడి గేట్ అని ఒకటి ఉంది. సో అక్కడి వరకు మాత్రమే మనము పెద్ద వెహికల్స్ లో వెళ్ళగలం. అక్కడ నుంచి మళ్ళీ మనము ఒక ఆటో లాంటిది మాట్లాడుకొని వెళ్ళాలి. అండ్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద టెంపుల్ అండ్ సిటీ. చాలా ఎక్కడ చూసినా మనకు నిర్మాణాలు కనబడుతూనే ఉన్నాయి. సో వెళ్ళడానికి కూడా అంత ఈజీగా ఏం లేదు. సో మేము ఒక 2 ఆటోస్ మాట్లాడుకున్నాము. అక్కడ అన్ని ఏంటంటే లోకల్ ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి. అండ్ పర్ పర్సన్ 100 రూపీస్ మనకి 3-4 ప్లేసెస్ చూపెట్టాలని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం. ముందు రోజు అయితే ఒకతను మమ్మల్ని ఆల్మోస్ట్ 200 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పాడు. సో ఇట్స్ జస్ట్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటది. సో వీళ్ళు ఏంటంటే మమ్మల్ని లోకల్ రోడ్స్ లోంచి తీసుకెళ్తున్నాడు. ముందు రోజు నుంచి అంతా క్లోజ్ ఉంటది అని చెప్పేసి. సో అంతేకాకుండా గుడి యొక్క రెగ్యులర్ ఓపెనింగ్ టైం ఏంటంటే 6 o'clock. బట్ మనది హారతి కాబట్టి మనం ముందే వెళ్తున్నాము. అండ్ మీరు చూస్తే రోడ్ అంతా చాలా ఇప్పటికి ఇంకా భక్తులంతా స్టార్ట్ అయినట్టు లేదు, ఎందుకంటే కొంచెం ఎర్లీ మార్నింగే కాబట్టి. సో మేము ముందే వెళ్ళి అక్కడ మా టికెట్స్ చూపెట్టి సో లోపలికి వెళ్ళాం. లోపల మా మాటల్లోనే వినండి. సో మెయిన్ టెంపుల్ 6 o'clock ఓపెన్ చేస్తారు. మనము ఆరతి కోసం వచ్చినాం కాబట్టి మనల్ని సైడ్ నుంచి ఓపెన్ చేసిండ్రు. మనము ఇప్పుడు సెక్యూరిటీలో డిపాజిట్ చేయాలి, తర్వాత అది కూడా ఇస్తారంట. బాయ్. సో సెక్యూరిటీ డిపాజిట్ దగ్గర మన బ్యాగ్స్ అండ్ ఫోన్స్ అండ్ ఎవ్రీథింగ్ డిపాజిట్ చేసిన తర్వాత ఏంటంటే మేము మా పెద్దనాన్నకి వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాము. సో ఆ వీల్ చైర్ వాళ్ళకు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీరు 6 o'clock మనకి కాబట్టి చాలా ఎర్లీగా వెళ్తే ఇవన్నీ ఫార్మాలిటీస్ మనం ముందే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అడుగడుగునా కూడా చాలా సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి. మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీరు ఇచ్చిన ఐడి కార్డ్ నెంబర్ ని వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. అది ఒక్క ప్లేస్ లోనే కాకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో చెక్ చేస్తారు. అండ్ లోపలికి నడవడానికి చాలా దూరం ఉంది. అండ్ మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే మేము కొంచెం లేట్ గా వెళ్ళడం వల్ల స్వామివారికి ఎదురుగానే ఉన్నాం మేము, కానీ కొంచెం దూరంలో ఉన్నాం. మా ముందు చాలా మంది జనాలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మీరు గనక 5:30 వరకు టెంపుల్ లోపల దగ్గర దాకా వెళ్ళగలిగితే మాత్రం మీకు మీ జీవితంలో అద్భుతమైన క్షణాలను మీరు ఆస్వాదిస్తారు. ఆల్మోస్ట్ ఒక 30 minutes లోపలే ఉన్నాము. ఎన్నిసార్లు చూసుకున్నామో, ఎంతసేపు చూసుకున్నామో స్వామి
స్వామిని. అండ్ ఆ బాలరాముడి దివ్య మంగళ రూపము అసలు ఏంటంటే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎటువంటి అనిపిస్తుందో అంత గొప్ప రూపము ఈ బాలరాముడిది. అండ్ శిల్ప సంపద అసలు ఏంటంటే అసలు లోపల ఉన్నంత సేపు అసలు మైమర్చిపోయామనుకోండి. అసలు వచ్చేటప్పుడు కూడా రిటర్న్ లో మేము వెనక్కి నడుచుకుంటూ స్వామిని చాలా దూరం నుంచి చూసుకుంటూ వచ్చాం. ఎక్సలెంట్ గా అనిపించింది. తర్వాత టెంపుల్ లో కూడా ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఉంది. పైన ఇంకో ఫ్లోర్ లో కూడా రాజ్ దర్బార్ అని చేసి అప్పటికి ప్రాణ ప్రతిష్ఠ అయింది కానీ ఇంకెవరిని వెళ్ళనివ్వట్లేరు. ఇంకా చాలా టెంపుల్స్ దానికి చుట్టుపక్కల నిర్మిస్తున్నారు. అవి కూడా ఇంకా అవ్వలేదు. అంటే మీరు గనక వెళ్తే ఒక 2 years తర్వాత వెళ్తే మీరు అన్ని కవర్ చేసుకొని రావచ్చు. బాలరాముడి మంగళ హారతి దర్శనమైంది. శృంగార హారతికి మనం టికెట్లు మాకు తత్కాల దొరికినాయి. సో చాలాసేపు అంటే ఒక 1/2 hour ఉన్నాం అక్కడ లోపల. కొంచెం మేము వెనకకి వెళ్ళిపోయినాము, లేకపోతే మాకు మొత్తం హారతి అంతా మేము చూసేటోళ్ళం. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. తర్వాత చిన్న ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తీసుకున్నాం, బయటకు వచ్చినాం. ఇక బ్యాగ్స్ ఫోన్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడు హనుమాన్ గడి వెళ్తున్నాము. అయితే అక్కడ మెట్లు ఉంటాయంట, ముందే చెప్తున్నారు మా ఆటో డ్రైవర్ వాళ్ళు. సో ఇక్కడైతే వీళ్ళు పర్ పర్సన్ 100 rupees తీసుకొని ఒక 3 places అయితే చూపిస్తున్నారు. మనకు వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు. మనం దర్శనం అయిపోగానే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడికి రావాలో చెప్తే మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు, లేకపోతే వాళ్ళే వచ్చి మనల్ని ఎక్కించుకుంటారు. విష్ యూ. ఎలా ఉంది ఆటో రైడ్? సో హనుమాన్ గడికి చుట్టుపక్కల ఎక్కడ చూసినా అన్ని ఇళ్ళకి కాషాయ రంగే వేసింది. హనుమాన్ కి నచ్చిన రంగు, హనుమాన్ యొక్క చర్మానికి పూసే రంగు. అక్కడ చూస్తే ఏంటంటే భక్తులతో కిటకిటలాడుతుంది. అండ్ చాలా సేపు మేము ఏంటంటే ఆ మెట్ల పైన లైన్ లో కూడా చాలా సేపు నిల్చున్నాము. అండ్ ఎంతో తోపులాట్లో వెళ్ళాము. అండ్ అక్కడ ఏంటంటే మనకు చిన్న చిన్న స్వీట్ బాక్స్లు నమ్ముతారు కదా, వాటిని ఇచ్చి మనం ప్రసాదం నైవేద్యంగా స్వామి వారికి సమర్పించవచ్చు. అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చి సెటిల్ అయిన తర్వాత హనుమాన్ని అయోధ్యకి కాపలా కాస్తున్నప్పుడు ఇక్కడే ఉండమన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ ఒక విజయ స్తంభాన్ని, గోల్డ్ విజయ స్తంభాన్ని హనుమాన్ ప్రతిష్ఠించినట్టు చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు అయోధ్య నగరం చాలా వరకు కనిపిస్తుంది. అయోధ్యలో అన్నిటికంటే ఎత్తైన ప్లేస్ కూడా ఈ హనుమాన్ గడియే. మీరు గనక అయోధ్య వచ్చిన వాళ్ళైతే రాముడి జన్మభూమి ఎంత ముఖ్యమైందో హనుమాన్ గడి కూడా అంతే ముఖ్యమైంది. సో తప్పకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎస్ నానా, ఇది సీతా రసోయి అంటే సీతామాత ఏంటి కిచెన్. సో మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి సీతా రసోయి, సీతా అమ్మవారి వంట గది. అయితే మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఒక బావిని చూపించారని ఇంతకు ముందే చెప్పాను కదా. ఆ బావి నుంచి నీటిని సేకరించి అది సరియు నదికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటదంట. ఆ నది నీటి ద్వారానే ఇక్కడ వంట చేసేవాళ్ళని చెప్పేసి చెప్తున్నారు. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ గైడ్, రసోయికి సంబంధించిన వ్యక్తి మాతో గైడ్ లాగా వ్యవహరించి అన్ని చూపించారు. సో అంతేకాకుండా ఇక్కడ కూడా ఏంటంటే మధుర లాంటి అనుభవమే. సో లోపల మనల్ని వెళ్ళి కూర్చోమని చెప్పేసి ఇంత డొనేట్ చేయండి, అంత డొనేట్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. సో మీకు నచ్చినంత చేయొచ్చు, బట్ వాళ్ళు అడిగే అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది. బట్ అలా కాకుండా మీకు నచ్చింది మాత్రమే మీరు చేసేయండి. అంతే తర్వాత వచ్చిన తర్వాత బయట అక్కడ అదే టెంపుల్లో హారతి కూడా జరుగుతుంది. ఆ హారతిని చూసుకున్నాము. పక్కనే ఉన్న నెక్స్ట్ ఏంటంటే మేము పక్కనే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నాము. సో అదైపోయిన తర్వాత మళ్ళీ దారిలో వెళ్తున్నప్పుడు అంటే ఆటోలో వెళ్తున్నప్పుడే ఇది వాల్మీకి భవన్ అని చెప్పేసి అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ మేము లోపలికి వెళ్ళి చూసే ఓపిక లేదు. సో ఏంటంటే నెక్స్ట్ మేము వెంటనే సరియు నది తీరానికి వెళ్తున్నాము. సో సరియు నది దగ్గర దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తూ మేము మాట్లాడుకుంటున్నాము. మా పిల్లలతో మాట్లాడుకున్నదే చూసేయండి. ఏం రివర్? రివర్ పేరు చెప్పు. కాదు నాన్న, సరయూ రివర్. మనం అయోధ్యలో కదా ఉన్నది, సరయూ రివర్. మనం చాలా రివర్స్ చూసినాం కదా, గోమతి రివర్, సరయూ రివర్, గంగా రివర్. సో అంతేకాకుండా ఇక్కడ కూడా ఏంటంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది కదా, ఇంకా మెట్లు అన్ని కట్టినట్టు లేదు, కొంచెం కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. రోడ్ ఇంకా మంచిగా పడాల్సింది ఉంది. మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఆ వాటర్ నెత్తి మీద చల్లుకొని వచ్చేసాము.
వచ్చిన తర్వాత ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు మాకు మళ్ళీ లతా మంగేష్కర్ చౌక్ అని ఉంది. సో లతా మంగేష్కర్ గారికి ఇక్కడ ఉన్న అయోధ్య నగరానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేశాను, కానీ ఎవరు చెప్పలేదు. ఒకవేళ మీకు కనుక తెలిసినట్టయితే కమెంట్ చేసేయండి. సో టెంపుల్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అండ్ డెకరేషన్స్ చాలా జరుగుతున్నాయి, అది మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైమ్. సో మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వలేదు, బట్ అప్పుడే వాళ్ళు మా కోసం వేడివేడిగా ఆలు పరోటా, అలాగే పిల్లలకి బటర్ బ్రెడ్ ఇవన్నీ మేము ఆర్డర్ చేసుకున్నాము. అవన్నీ చాలా బాగున్నాయి, అంటే వేడివేడి కదా, వేడివేడిగా ఆలు పరోటా అండ్ అచార్ అన్ని ఇచ్చారు, మాకు బాగా నచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మేము వెంటనే ఇంకేంటంటే మేము నైమిషారణ్యానికి వెళ్ళాం. బట్ ఏంటంటే మీకోసం నెక్స్ట్ ప్లాన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చెప్తాను. సాయంత్రం సరయూ హారతికి వెళ్ళండి. సరయూ హారతి కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకూడని థింగ్ మన అయోధ్యలో. అంతేకాకుండా మేము ముందు రోజు వచ్చేసి స్టే చేసాం కదా, సో ఆ రోజు నైట్ ఏం చేసామంటే లేజర్ షోకి వెళ్ళాము. సో ఆ లేజర్ షో గురించి కూడా చెప్తాను. సో అయోధ్యలో లేజర్ షో ఉందంట 8:30కి. మేము ఇప్పుడు 7:40 అలా అవుతుంది, మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి. చూద్దాము, లేజర్ షో ఎంజాయ్ చేసి దర్శనం మొత్తం రేపటి పెట్టుకుందాం. ఇక్కడ సూర్యకుండ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, అక్కడ లేజర్ షో ఉంది అని చెప్పేసి చెప్తే మేము వెళ్ళాము. సో ఏంటంటే చాలా పెద్ద పార్క్ అండ్ వెల్ మెయింటైన్డ్ పార్క్, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఫుడ్ కూడా ఉంది, మనం ఈవినింగ్ ఎంజాయ్ చేసుకోవడానికి చాలా బాగుంది. సో మేము టైంకి వెళ్ళాము కాబట్టి అప్పటికి ఇంకా షో అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. అది చాలా పెద్ద ప్లేస్. మేము ఒకసారి లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నాము, లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నప్పుడే షో స్టార్ట్ అయింది. తర్వాత మేము స్లోగా ఏంటంటే దానికి ఎదురుగా వెళ్ళి కూర్చుందామని చెప్పేసి వెళ్ళాము. సూర్యుడికి అయోధ్యకి రాముడికి ఉన్న కనెక్షన్ కి సంబంధించిన ఒక ఘట్టాన్ని వాళ్ళు మనకి వాటర్ ప్రొజెక్టెడ్ స్క్రీన్ పైన లేజర్ షో ద్వారా చూపించారు. ఆ లేజర్ షో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆ లేజర్ షో మీరు కూడా చూసేయండి, ఎంత బాగుందో మీకు కూడా తెలిసిపోద్ది. अनेकों दिव्य आत्माओं की जन्म स्थली है, पर आज मैं आपको कथा सुनाऊंगी भगवान विष्णु के उस अवतार की, जिनके अवतरण से मैं पावन हो गई सदा सदा के लिए। माँ कौशल्या की गोद में जन्म लिया मर्यादा पुरुषोत्तम श्री राम ने अधर्म के नाश के लिए, धर्म की विजय के लिए अयोध्या के हर निवासी को अनंत काल तक सही दिशा दिखाएंगी। संभव है स्वयं सूर्यदेव सशरीर पधारे अयोध्या की धरा पर। और देखो, श्री सूर्यदेव आने को है। సో అలా లేజర్ షో కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చి పిల్లలు కొంచెంసేపు ఆడుకుంటుంటే ఆడుకునేలాగా వాళ్ళకి టైం ఇచ్చి తర్వాత పైన మళ్ళీ బయటికి రాగానే ఫుడ్ చాలా ఉంది, ఫలూదా ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ట్రై చేసి మేము మా రోజుని అలా కంప్లీట్ చేసుకున్నాము. సో ఏంటంటే 1 డేలో కంప్లీట్ గా ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇంతకంటే మీకు ఎక్కువ టైం ఉంటే కూడా టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక 2 years తర్వాత వెళ్తే మీరు పూర్తిగా అన్ని కంప్లీట్లీ డెవలప్డ్ కంప్లీట్లీ బిల్ట్ అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరాన్ని మీరు చూసుకోవచ్చు. బట్ జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశము 500 సంవత్సరాలు 400-500 సంవత్సరాలు కష్టపడి పోరాడి తీసుకున్న ప్లేస్ కదా, ఎట్లా మిస్ అవుతాను చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है. ये भव्य राम मंदिर साक्षी बनेगा
भारत के उत्कर्ष का, भारत के उदय का ये भव्य राम मंदिर साक्षी बनेगा, भव्य भारत के अभ्युदय का, विकसित भारत।